హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఈజీగా క్రిస్పీగా ఉండే అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది చాయ్ టైంకి పర్ఫెక్ట్ స్నాక్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే త్వరగా రెడీ అవుతుంది. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అటుకులను వేసి మనము డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారా, అటుకులు వేగిపోయి వేరే ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇంకొని అటుకులను వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొన్ని కార్న్ ఫ్లేక్స్ కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. కాన్ఫ్లెక్స్ కూడా వేగిపోయి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలను కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. పల్లీలు కూడా వేసిపోయే వేస్తారు. ఇప్పుడు ఇందులోకి కొన్ని పప్పులు కూడా వేసి వేయించుకుంటాం. పప్పులు కూడా వేసిపోయే వేరుస్తారు. ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకుంటాం. ఇప్పుడు వేరుస్తారు కూడా వేసిపోయే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసి వేసుకుంటాం. అంటే కరివేపాకు వేసి కూడా ఇందులోకి ఇప్పుడు మనము ముందుగానే పల్లీలు పప్పులు వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి కాన్ఫ్లెక్స్, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుంటాం. 1 స్పూను చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, 1 స్పూను సాల్ట్. మీరు టేస్ట్ తగినంత వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కలుపుకుంటాం. అటుకులకు మసాలా అంతా పట్టేంత వరకు మంచిగా కలుపుకుంటాం. ఉంది అటుకుల మిక్చర్ తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.